ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి అంటూ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా నిన్న ఎవరు రాకపోవడంతో ఆ చర్చ మరింత జోరందుకుందని చెప్పుకోవాలి. అయితే బన్నీని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్లిన విషయం తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ తను చేస్తున్న సినిమా షూటింగ్ మరీ ఆపివేసి అల్లు అర్జున్ ఇంటికి రావడం జరిగింది. అక్కడే దాదాపు 3-4 గంటల పాటు ఉండి సాయంత్రం కింది కోర్టు ఆయనకి రిమాండ్ విధించారన్న వార్త తెలుసుకున్న తర్వాత చాలా నిరాశగా ఆయన ఇంటికి వెళ్ళిపోవటం జరిగింది. అయితే తర్వాత ఆయనతో పాటు నాగబాబు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆ రోజు నాగబాబు కూడా అల్లు అరవింద్ గారి ఇంటికి, అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయన కూడా కొన్ని గంటల పాటు అక్కడే ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు లేవు, వాళ్ళిద్దరు ఒకటే అన్న వార్త అయితే అప్పుడు కొంత బలం చేకూరిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న వచ్చిన తర్వాత ఎవరు కూడా మెగా ఫ్యామిలీ నుంచి అటు చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్ కానీ ఇంకా ఎవరు చిన్న హీరోలు, ఆ కుటుంబంలో ఉన్న మిగతా హీరోలు ఎవరు కూడా అల్లు అర్జున్ దగ్గరికి రాకపోవడంతో ఈ చర్చ మరింత జోరంది. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వస్తున్నారు, సో బన్నీని కలవడానికి వస్తున్నారంటూ విజయవాడ నుంచి కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో నిజమే అనుకున్నారు అందరూ కూడా. అయితే ఆయన వ్యక్తిగత కారణాల వలన హైదరాబాద్ కి నిన్న రాత్రి రావడం జరిగింది. ఈ రోజు ఉదయం తిరిగి మరలా విజయవాడ బయలుదేరి వెళ్తున్నారు. అయితే బన్నీ కలిసే ప్రోగ్రాం అయితే లేదు అనేది పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి మనకున్న సమాచారం. సో పవన్ కళ్యాణ్ బన్నీని కలవట్లేదు అని చర్చ మొదలైన తరుణంలోనే మరలా పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కు మధ్యలో విభేదాలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయంటూ కూడా వార్తలు జోరందుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు అల్లు ఆర్మీకి మధ్య సోషల్ మీడియాలో గొడవలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అయితే పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపు విషయంలో అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ విపరీతంగా సహాయం చేశాడు. ఆయన సూచనల మేరకే అక్కడ టికెట్ రేట్ల పెంపుకు జీవో ఇష్యూ అయింది అనేది మనం ఆర్టీవీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేశాం. అదే విషయాన్ని బన్నీ కూడా పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఆ జీవో రావడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా సహాయం చేశారు, ఆయనకి ధన్యవాదాలు అంటూ ఆయన సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఆ వేదిక మీద నుంచి పర్సనల్లీ బాబాయ్ ఐ లవ్ యూ అంటూ కూడా ఆయన థ్యాంక్ యూ అంటూ ఆయన ఒక కామెంట్ చేయడం కూడా జరిగింది. సో రెండు కుటుంబాల మధ్య కూడా ఖచ్చిత ఉంది, వాళ్ళంతా ఒకటే, పైకి గొడవలు ఉన్నట్లుగానే ఉంటారు కానీ వాళ్ళంతా ఒకటే అనే మాట ఇండస్ట్రీలో చర్చించుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు అల్లు అర్జున్ దగ్గరికి పరామర్శకి రాకపోవడానికి కారణం ఇది ఆయన దృష్టిలో ఒక చిన్న విషయం, నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే. ఎందుకంటే అల్లు అర్జున్ ని పరామర్శించి అల్లు అర్జున్ అరెస్ట్ ని తప్పు అంటే అది చట్టాన్ని వ్యతిరేకించినట్లు అవుతుంది, ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్లు అవుతుంది, పోలీసు వ్యవస్థను వ్యతిరేకించినట్లు అవుతుంది. అక్కడ సంఘటనలో మృతి చెందిన మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులకి వ్యతిరేకంగా సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో సోషల్ మీడియా వేదిక కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరూ కూడా కామెంట్ చేయకపోవడం వెనుక ఒక అంతర్లీనంగా ఒక సందేశం ఉంది. ఈ వ్యవహారంలో బాహాటంగా మాట్లాడి తప్పు చేయటమే అవుతుంది అనేది అటు చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా ఫోన్ లో వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుతున్నారా లేదా అనేది అయితే మనకి సమాచారం లేదు. కానీ ఆ రోజు రావటం జరిగింది నాగబాబు, చిరంజీవి. మరలా నిన్న అయితే షూటింగ్ లోనే బిజీగా ఉన్నారు చిరంజీవి, రామ్ చరణ్ కూడా హైదరాబాద్ లో. పవన్ కళ్యాణ్ నిన్నంతా విజయవాడలో అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ రోజు కూడా కొన్ని అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి అంటున్నారు. అలాగే హరిహర వీరమల్లు షూటింగ్ కూడా తుది దశకు వచ్చింది. ఈ రోజు కూడా షూటింగ్ సంబంధించి కొన్ని సన్నివేశాల్లో ఆయన నటించే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం. సో ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని కలవట్లేదు అని ఆర్టీవీ ద్వారా మనం గట్టిగా చెప్పే అవకాశం ఉంది. ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ విషయంలో బన్నీని పరామర్శించి ఇంటికి వెళ్లి పరామర్శించాల్సిన అవసరం లేదు. అలాగే ఆ ఇన్సిడెంట్ సంబంధించి కూడా ఆయన బాహాటంగా ఎలాంటి ట్వీట్ చేయకపోవడం వెనక అంతరార్థం ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ అనేది పవన్ కళ్యాణ్ వైపు నుంచి వస్తున్న సమాధానం. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఇక అల్లు అర్జున్ అరెస్టు జరిగిన సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి
ఓ రాజకీయపరమైన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆయనకు చంద్రబాబు ఈ అరెస్టు సంగతి చెప్పారు. అరెస్ట్ జరిగింది తెలంగాణలో, పైగా చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తే, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన అరెస్టు మీద స్పందిస్తే ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో స్పందించినట్లు అవుతుంది. అప్పుడు అది రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఘర్షణకు, లేనిపోని మనస్పర్ధలకు దారితీసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఆయన స్పందించలేదనే వార్తలు కూడా అటు అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. మొత్తం మీద మరోవైపు అల్లు అర్జున్ కూడా చట్టానికి పూర్తిగా సహకరిస్తానని చెప్తూ వస్తున్నారు. అందుకే చిరు, పవన్ ఇద్దరు కూడా స్పందించాలని అనుకోవడం అత్యాశ అవుతుందంటూ పవన్ అభిమానులు, అలాగే మెగాస్టార్ అభిమానులు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ కలవకుండానే హైదరాబాద్ నుంచి తిరిగి విజయవాడకు వెళ్ళిపోయారు. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి లేనిపోని సమస్యలు, మనస్పర్ధలు రెండు రాష్ట్రాల మధ్య వస్తాయి. ఇది అధికారులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లే అవుతుందని భావించి ఆయన ఇప్పటివరకు స్పందించలేదని అభిమానులు అయితే అనుకుంటున్న వార్తలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. మొత్తం మీద బన్నీని కలవకుండానే హైదరాబాద్ వచ్చి మరి పవన్ కళ్యాణ్ ఏపీకి వెళ్ళిపోయారు. విజయవాడ నుంచి రాత్రి హైదరాబాద్ వచ్చారు. అల్లు అర్జున్ కలవకుండానే హైదరాబాద్కు అతను కలవడానికి వచ్చారంటే ప్రచారం సాగింది. బట్ వ్యక్తిగత పని మీద వచ్చి తిరిగి వెళ్ళిపోయారనే టాక్. అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్కు మెగా పరామర్శ అయితే దక్కలేదు. మెగా కాంపౌండ్లోని కుర్ర హీరోలు ఎవరు కూడా అల్లు అర్జున్ అరెస్ట్కు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, అతన్ని పరామర్శించడం కానీ, కనీసం ట్వీట్ కానీ చేయని పరిస్థితి. మొత్తం మీద టాలీవుడ్ అంతా క్యూ కట్టిన బన్నీని మెగా హీరోలు అయితే కలవలేదు. దీంతో ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ కూడా తిరిగి అల్లు అర్జున్ కలవకుండా వెళ్ళిపోవడం ఇప్పుడు మరింత ఆసక్తిని రేపుతోంది.